ఇది 1921 నాటికి రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతానికి రాజైన మహారాజా జయసింగ్ ఒకసారి లండన్ పర్యటనకు వెళ్ళాడు. రాజదుస్తుల్లో కాకుండా సాధారణ వ్యక్తిగా లండన్లోని బాండ్ వీధుల్లో వెళ్తూ ఉండగా ఆయనకు రోల్స్ రాయిస్ కారు షోరూం కనిపించింది. దీంతో ఆ కారు ధర వివరాలు కనుక్కుందామని జయసింగ్ షోరూంలోకి వెళ్ళారు. భారతీయులంటే చులకన భావం ఉన్న అక్కడి సేల్స్మెన్ సాధారణ వ్యక్తి అనుకుని మహారాజుతో హేళనగా మాట్లాడాడు. దాదాపుగా షోరూం నుంచి గెంటేసినంత పని చేశాడు. ఆ అవమానంతోనే హోటల్కి వెళ్ళిన జయసింగ్, అల్వార్ మహారాజు గారు మీ షోరూంకి వస్తున్నారు, ఆయనకు కార్లు కావాలి అని కబురు పంపారు. కార్లు భారతగడ్డ మీద చేరగానే వాటిని అల్వారు మున్సిపాలిటీ వీధుల్లో ఊడ్చడానికి, చెత్తను తరలించడానికి ఉపయోగించాలని మహారాజు ఆదేశించారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనికులు మాత్రమే కొనుగోలు చేసే కారు కాస్త చెత్త బండిగా మారింది. రోల్స్ రాయిస్ కార్లతో చెత్త తరలించే విషయం ఆ నోట ఈ నోట బయట ప్రపంచానికి తెలిసింది. దీంతో రోల్స్ రాయిస్ కార్లను తమ దర్పానికి చిహ్నంగా భావించే వారు కాస్త చెత్తబండిగా భావించడం మొదలుపెట్టారు. మా కార్లు కొనండి అని రోల్స్ రాయిస్ ప్రతినిధులు ఎవరినైనా అడిగితే, ఇండియాలో మీ కార్లను చెత్త తరలించేందుకు వాడుతున్నారట కదా, అవి మాకొద్దు అని వాళ్ళ సంఖ్య పెరగడంతో కార్ల అమ్మకాలు పడిపోయాయి. దీంతో లబోదిబో మరి గుండెలు బాదుకున్న కంపెనీ ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. మహాప్రభు, లండన్లో మీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. మీకు మరో 6 రోల్స్ రాయిస్ కార్లు పంపిస్తున్నాం. కానీ మీరు మాత్రం మీ దగ్గరున్న కార్లను చెత్త తరలించడానికి, వీధులు ఊడ్చడానికి వాడొద్దంటూ ఓ టెలిగ్రామ్ పంపించారు. దీంతో శాంతించిన మహారాజు గారు చెత్త తరలించే కార్యక్రమం నుంచి రోల్స్ రాయిస్ కార్లను మినహాయించారు. దీంతో ఆ కంపెనీ ఊపిరి పీల్చుకుంది. ఓ భారతీయుడితో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ కంపెనీకి తెలిసొచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.